హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ నుంచి ఉంటారు, ఎక్కడి నుంచి విజయ గంట మోగిస్తారు. ప్రతిసారి సస్పెన్స్ అయినండి ఈయనతోటి. ఈయన స్మైలీ ఫేసు, ఎవరినైనా ఇట్ట బుట్టలో పడేస్తారు. అలా వెళ్ళి చోడవరంలో నుంచున్నా గెలుస్తారు, భీమిలో నుంచున్నా గెలుస్తారు, వైజాగ్ నార్త్ నుంచి నుంచున్నా గెలుస్తారు, అనకాపల్లి ఎంపీగా కూడా గెలుస్తారు. గెలవటం తప్పితే ఇంకోటి తెలియదు ఆయనకి. అలాంటి గంటా శ్రీనివాసరావు గారికి ఒక చిక్కుముడి తీసే అవసరం ఏర్పడింది. ఏందయ్యా చిక్కుముడిందంటే, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారి మీద వెళ్ళి నుంచొని పోటీ చేసి గెలవాలి. టాస్క్ ఇచ్చింది వాళ్ళ పార్టీ హెడ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు. గంట మీరు ప్రతి చోట విజయ గంట మోగిస్తున్నారు కదా, ఈసారి చీపురుపల్లిలో వెళ్ళి బొత్స గారిని అలాగా వారి విజయావకాశాలని కట్టడి చేసి మీరు అక్కడి నుంచి గెలవాలి అని టాస్క్ ఇచ్చట. గంటా గారు ఆలోచనలో పడ్డారు. ఇదేంటిది, ఇప్పుడు వెళ్ళిపోయి చీపురుపల్లి అంటే బొత్స సత్యనారాయణ గారు చాలా స్ట్రాంగ్, ఆయనతో పోలిస్తే నేను వీకు, ఆయనకు మహా అయితే ఒకే ఒక మండలంలో ఇబ్బంది ఉంది, అదేదో మెరకముడిదాం అనే మండలం అనుకుంటాను, ఇబ్బంది ఉంది, మనం మేనేజ్ చేయడం కష్టం కదా అని ఏదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నసిగారట. ఇప్పుడు ఒకసారి దురదృష్టం ఎట్లా ఉంటుందండి, ఆయన అదెప్పుడో ఊపులో చేశాడు రాజీనామా, మన స్పీకరు ఆమోదించేశారు. సో ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. ఎలాగూ ఒక నెలలో అందరూ అయిపోయేవాళ్ళే, అందరికన్నా ఒక్క నెల ముందర ఉన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కిమిడి నాగార్జున పనిచేసుకుంటున్నారు, గడిచిన 4-5 ఏళ్ళుగా పనిచేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు ఈయన వెళ్తే కిమిడి నాగార్జున గారికి కోపం వస్తుంది కదా, మరి ఆయన వెళ్ళి బొత్స సత్యనారాయణ గారికి కోఆపరేట్ చేస్తే ఆ అనుమానం లేకపోలేదు. అయితే వైసీపీకి సహజంగానే వ్యతిరేకత ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని క్లీన్ స్వీప్ చేసేయచ్చు అని చెప్పి గంటా తనకు తాను సర్ది చెప్పుకుంటున్నట్టుగా సమాచారం. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సమాచారం కరెక్ట్ కాదేమోనని. ఎందుకంటే గంటా ఎప్పుడు సర్ది చెప్పుకోరు. ఆయన గెలవటానికి ఉన్న అవెన్యూస్ని అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తుంటారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణని ఓడించడం కష్టమే అయినప్పటికీ ఆయన ఓడించిన తర్వాత గంటాకి ఒకవేళ గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు సమాచారం. నేను ఇంతకుముందే చెప్పినట్టు గెలిచే పార్టీలో గంటా అన్నా ఉంటారు, లేకపోతే గంటా వెళ్ళే పార్టీ అయినా గెలుస్తుంది. అయితే ఈయనతో ఉన్న సమస్య ఏంటంటే, ఒకవేళ ఆ పార్టీ గెలిచిన తర్వాత ఇనాక్టివ్ అయిపోయింది అనుకోండి, లేదా ఇనాక్టివ్ అయిపోయిందన్న కారణంతో ఈయన కూడా ఇనాక్టివ్ అయిపోతారు. ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు ఇటీవల కాలంలో చాలామందికి తెలియదు. ఎందుకంటే 3 ఏళ్ల పైనుంచి ఆయన చాలా సీరియస్గానే తెలుగుదేశానికి దూరంగా ఉన్నారు. సరే, మళ్ళీ తెలుగుదేశం గెలవచ్చేమో నాకు అనుమానమో నమ్మకం మొత్తానికి ఆయన కలగటం వల్ల మళ్ళీ తెలుగుదేశం వైపు వచ్చేశారు. మధ్యలో జనసేన వైపు వెళ్తారని, బీఎస్పీ అని, బీజేపీ అని, వైఎస్ఆర్సీపీ అని రకరకాల ఒకటేంటి. సరే, మొత్తానికి ఆయన ఏంటంటే చీపురుపల్లిలో కంటెస్ట్ చేయాలి, తెలుగుదేశం డిసైడ్ చేసింది ఆయన చీపురుపల్లిలో కంటెస్ట్ చేయాలి. మరి కంటెస్ట్ చేస్తారా? కంటెస్ట్ చేస్తే కిమిడి నాగార్జున పరిస్థితి ఏంటి? లేదా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి కంటెస్ట్ చేద్దామంటే అటు వచ్చేసాము, నాగబాబు అక్కడ కంటెస్ట్లో ఉన్నాడు జనసేన తరఫున. ఇప్పుడు వెళ్ళి అది గెలుక్కోవటం గంటా శ్రీనివాసరావుకి ఇష్టం లేదు. పోనీ ఆయన సొంత జిల్లా ప్రకాశం జిల్లాకి వెళ్తారా అంటే, అక్కడే చాలా కాంపిటీషన్ ఉంది తెలుగుదేశంలో అని చెప్పేసి ఒక ప్రచారం. కాంపిటీషను అంత హడావిడి ఏం లేదు, ఫిక్స్డ్ అక్కడ కూడా తెలుగుదేశానికి. సో అదొక సమస్య. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? భీమిలి నుంచొని ఆల్రెడీ గెలిచారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2వ అసెంబ్లీ నియోజకవర్గంగా భీమిలి రావచ్చు అని చెప్పేసి ఇంకో అనుమానం. సో భీమిలి పోనీ, అలాగని పెందుతిల్లామా, పంచకల్ల వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. మరి ఇంకెక్కడ? చోడవరం వెళ్ళలేరు, దూరం అయిపోతుంది. ఇన్ని రకాల ఈక్వేషన్స్ ఆయన మనసులో తిరుగుతున్నాయి. అలాగని చీపురుపల్లి వద్దంటే, మరి కొండనాలికి మందేస్తే ఉన్ననాలు గూడిపోయిందని ఒక సామెత గుర్తుంది కదా. చీపురుపల్లిలో ఆయన కంటెస్ట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, ఒకవేళ ఏమన్నా ఇబ్బంది ఎదురైతే, బొత్స చేతిలో పరాజయం పొందే పరిస్థితి ఏర్పడితే తెలుగుదేశం పట్ల ఆయన కంప్లీట్గా దూరం పెట్టేసే ఒక సందర్భం రావచ్చేమని చెప్పేసి గంటా శ్రీనివాసరావు గారికి అనుమానం. సరే, ఆయన అంటే మరి 1000 నియోజకవర్గాల పూజారి, 1000 కాదు 1000 నియోజకవర్గాల పూజారి.
సో ఆయన ఎక్కడి నుంచైనా నుంచొని గెలవగలే సత్తా ఉంది కాబట్టి ఆయన అక్కడి నుంచి నుంచోబెడతామని చెప్పి తెలుగుదేశం అంటుంది. అదేం కాదు, బొత్స సత్యనారాయణ మీద తను నుంచోబెట్టడం ద్వారా ఓడిపోతే తన రాజకీయంగా తన జీవితాన్ని అలాగా కొన్నాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుతాము అని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేద్దామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయుడు గారు ఆలోచిస్తున్నారని సమాచారం. పాపం గంటకే ఇన్ని సందేహాల గంటలు కొడుతుంటే మరి సామాన్య జనాలకి ఎలా ఉంటుంది? ఆయన రాజకీయ గా ఆయన ప్రత్యర్థులు ఆయన ఎత్తుగడని ఎలా చూస్తారు? ఇప్పుడు అందరూ కూడా అందరినీ తొలుస్తున్న వేధిస్తున్న ప్రశ్న ఇదని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఎనీహౌ గంటా గారు, ఆల్ ద బెస్ట్. మీరు హైదరాబాద్ వచ్చినా లేకపోతే మిమ్మల్ని చూడటం కోసం మేము వైజాగ్ వచ్చినా మీ నియోజకవర్గం పేరైతే చెప్పండి, ఒక మాట అది కూడా వెళ్ళి చూసుకోవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గంటా గారు.